శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం 7వ రోజు స్వామివారికి వివిధ రకాల పండ్ల రసాలతో పంచామృత అభిషేకాలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు చింతలపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, సహాయ అర్చకులు చింతలపాటి నాగ వెంకట పవన్ కుమార్ శర్మ తెలిపారు. మంగళవారం భీమనవారిపేట మిల్క్ ప్రాజెక్టు ఎదురుగా వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేకోజాము నుండే స్వామివారికి వివిధ రకాల పండ్ల రసాలతో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 11 గంటల వరకు అభిషేకాలు జరిగాయని సందర్భంగా తెలిపారు. నిత్యం ప్రతిరోజు సాయంకాల ప్రదోషకాలంలో ఆకాశ దీప కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. స్వామివారికి నిత్యం కైంకర్యాలు, ప్రత్యేక పూజలు నిర్వహించబడుతున్నాయని అన్నారు. ప్రతిరోజు ఒక్కో ద్రవ్యంతో స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తూ దాని యొక్క తాత్పర్యాన్ని భక్తులకు వివరించడం జరుగుతుందని వారు తెలిపారు. భక్తులు ప్రతిరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు, తీర్థ ప్రసాదాలను స్వీకరించవలసిందిగా కోరుచున్నామని అన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ ఆలయ కమిటీ వారి పర్యవేక్షణలో జరుగుతుందని తెలిపారు.
శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ నమః హరి ఓం శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. భక్త మహాశైలందరికీ నమస్కారం. శ్రీ విజయ దుర్గా రామలింగేశ్వర పంచముఖాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈరోజు 7వ రోజు కార్తీక మాస అభిషేక కార్యక్రమాలు ప్రారంభం 7వ రోజు. ఈ రోజు విశేషంగా స్వామివారికి పంచామృతాలతో ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, గోమయం, గోమూత్రంతో 7 రోజులు విశేషంగా అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రోజు పళ్ళ రసాలతో స్వామివారికి 11 లీటర్లతో అభిషేకం చేయడం జరిగింది. ఈ పళ్ళ రసాలతో అభిషేకం చేస్తే ఎటువంటి ఇబ్బందులున్నా సరే స్వామివారి యొక్క అభిషేకంలో పాల్గొన్న వారికి కానీ, స్వామివారి అభిషేకం ధరించిన వారికి కానీ ఎటువంటి జాతకరీత్యా దోషాలున్నా రహితం అవుతాయి. కావున భక్తులు ఎవరైనా మీ జాతక సమస్యలో తెలియని ఏమన్నా బాధలు, వృత్తులు జరగాలి అంటే స్వామివారికి పళ్ళ రసాలకు అభిషేకం చేస్తే చాలా విశేషం అన్నమాట. కావున ఈ రోజు 11 లీటర్లతో అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కావున భక్తులు 50 మంది అభిషేక కార్యక్రమంలో రోజు విడివిడిగా పాల్గొని స్వామివారు అనుగ్రహ పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే నిన్నటి అన్నదాన కార్యక్రమంలో చాలా విశేషంగా భక్తులు పాల్గొని స్వామివారు అనుగ్రహ పాత్రలయ్యారు. కావున భక్తులు రోజు ఇట్లా అభిషేక కార్యక్రమాన్ని తిరిగి స్వామివారు లీలా వైభవాన్ని దర్శించవలసిందిగా కోరుకుంటున్నాం. సర్వే జనానాం భక్తానాం ఆరోగ్యరామీ కార్యక్రమ నిర్వాహకులు, చంద్రపాటి చంద్రసుబ్రహ్మణ్యాసులు, ఆలయ వ్యవస్థాపకులు, అలాగే ఈ కార్యక్రమ సహాయకుడుగా నేను నాగవంతర భగవాన్ శర్మ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులు రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనండి. స్వామివారు అనుగ్రహ పాత్రవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని మా దేవస్థానం కమిటీ వారు అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు. కావున వారికి మా దేవాలయం తరపున స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుతున్నాం. సర్వే భక్తనానా ఆయురారోగ్యరాబల సిద్ధిరస్తు. Like, subscribe and press the bell icon for new updates.